నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట, ఖజానాలో డబ్బులు లేవు, అప్పు ఎక్కడగానే పుట్టడం లేదు. సో సంక్షేమం మీద నేను ఎక్కువగా ఖర్చు పెట్టదలుచుకోలేదు. అర్థం చేసుకోండి. గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. కాబట్టి సంక్షేమం వైపు అడుగులు వేయాలన్నా భయం వేస్తుంది. అది కష్టంగా ఉంది. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా అభివృద్ధి మీద, అమరావతి అభివృద్ధి, పోలవరం, ఇలా అభివృద్ధి మీద నా థింకింగ్ అంతా ఉంది. నా ఆలోచన అలా పోతుంది. కానీ సంక్షేమం మీద ₹1 ఖర్చు పెట్టాలనే కానీ మనసు రావడం లేదు అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటే మాట మీకు అందరు కూడా తెలిసింది. సరే పోనీ సంక్షేమం ఇవ్వలేదు, సంక్షేమం ఇవ్వలేనిది మీరు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తారు ఏం చేయాలనేసి. సరే అభివృద్ధి కోసమైనా సరే మీరు ఖర్చు పెడుతున్నారా అంటే, అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులను కూడా మీరు దారి మళ్లించి వేటికో ఖర్చు పెట్టేస్తున్నారు. దాన్ని ఏమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు? అది సరే, అమరావతిలో ఏదో అభివృద్ధి అంటున్నారు కదా, మరి అక్కడికి డబ్బులు ఏటి నుంచి వస్తున్నాయి? అంతా కూడా అప్పే కదా. సంపద సృష్టి ఏం జరగదు కదా ఆంధ్రప్రదేశ్లో. గత 1 year నుంచి సంపద సృష్టి పెద్ద నిల్లు మైనస్లో పోతుంది. మొత్తం చేసేంత కూడా అప్పులే కదా. ఎక్కడ కానీ ₹1 ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలన్నా, ఉద్యోగాలకి శాలరీలు ఇవ్వాలన్నా, 1వ తారీఖు అవ్వాతాతలుగా పెన్షన్ ఇవ్వాలన్నా సరే అన్నీ కూడా అప్పుల లెక్కే. అప్పులో తీసుకువచ్చి పంచుతున్నారే తప్ప మీరు స్వయంగా అభివృద్ధి చేసింది ఏం లేదు. మొన్న నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమరావతిలో 4,000 ఎకరాలు అమ్మేసి మేము ఇక్కడ అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అమరావతిలో 4,000 ఎకరాల భూమి అమ్మి అదేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా మీరు చేసేది? ప్రభుత్వాల బాధ్యత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి వాటిని అమ్మి వచ్చే డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంట. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలను మేము చేసిన మొత్తం కూడా చేసేస్తాం, పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, రాజధానిని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి పోలవరానికి వచ్చే నిధుల్ని ఎందుకు దారి మళ్లిస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మళ్లించేశారు. పోలవరంలో వరుసగా 2వసారి నిధులు డైవర్షన్. మళ్ళీ విడత అడ్వాన్స్ను వాడేసిన కూటమి ప్రభుత్వం. మార్చి 12వ తేదీన 2,704 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ 200 కోట్లు మాత్రమే ఎస్ఎన్ఏలో జమ అయ్యాయి. 2,504 కోట్లు మాత్రం ఇతర అవసరాలకి వినియోగించేశారు. అదేవిధంగా అక్టోబర్లో తొలి విడత అడ్వాన్స్ 2,348 కోట్లు మళ్లించేశారు. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరిలో సర్దుబాటు కూడా చేశారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తిరిగి చెల్లించే నిధులను మళ్లించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్గా ఇచ్చే డబ్బుల్నే మళ్లించేశారు కదా. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చారంటే అడ్వాన్స్ డబ్బుల్నే కంప్లీట్గా మింగేశారు, దారి మళ్లించేశారు. 2,500 కోట్లు ఇతర అవసరాలకి వినియోగించేశారు. పోలవరం నిధులు అక్టోబర్ తొలి విడత అడ్వాన్స్ 2,348 కోట్లు కూడా మళ్లించేశారు. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? దేనికి మళ్లించారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? లెక్కలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఆగ్రహిస్తే కానీ ఆ డబ్బులు మళ్ళీ రికవర్ చేయలేకపోయారు. ఎంత డైవర్షన్ పాలిటిక్స్, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నా ఇంతవరకు. ఇప్పుడు డైవర్షన్ డబ్బులు కూడా డైవర్షన్ చేస్తున్నారు. మొత్తం డబ్బులు కూడా అక్కడ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడికి మళ్లిస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు, మొత్తం జీరో. వచ్చిన డబ్బులంతా కూడా గట్టిగా నింపేసుకుంటున్నారు జోబీలు. ఇది మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది.